చేసిన అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులకు అందరికీ ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. ఈ 2 సంవత్సరాలు సెకండ్ ఇయర్ పిల్లలకు ముఖ్యంగా ఏంటంటే ఈ 2 సంవత్సరాలు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్. విద్య గురించి కానీ మీ యొక్క గోల్ సెట్టింగ్ గురించి కానీ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఒకటే ఒక విషయం, మనకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. 25th నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఎగ్జామ్స్. ఈ విద్యా సంవత్సరం మనకు 10 రోజుల ముందుగానే గవర్నమెంట్ ఎగ్జామ్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది. గత సంవత్సరం అయితే 10 రోజులు వెనుక ఉండే, ఈ సంవత్సరం 10 రోజుల ముందే ఉంది. కావున విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ను దృష్టిలో ఉంచుకొని మీ ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా చదివితే మీ యొక్క ఎంత పెద్ద టార్గెట్ అయినా, మీ టార్గెట్ ఎంత పెద్దదైనా కానీ ఈజీగా సాధించడానికి వీలుంటుంది. ఈ విషయంలో ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దు. సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని ఖచ్చితంగా మీ ప్లాన్ ప్రకారం వెళ్తే సక్సెస్గా రిజల్ట్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకో ఇంటర్లో తీసుకున్న మీ యొక్క సంబంధిత గ్రూప్ల ఆధారంగా మీరు గోల్ సెట్టింగ్ పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్. అనగానే సీనియర్స్లో చాలా మందికి ఒక రకమైన బాధ ఉంటుంది. ఆ బాధ వెనకాల జరుపుకునే పార్టీ ఇది. ఈ పార్టీలో ముఖ్యంగా మన కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ సార్ గారికి 10th అయిపోతే ఇంటర్ అయిపోతే డిగ్రీ అనుకుంటారు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకునే కోర్సులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటివి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. మీరు ఏ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ కావాలనేది చాలా కీలకం. స్టేట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ర్యాంక్స్ రావట్లేదు. ఓన్లీ ఐపీలో స్టేట్ ర్యాంక్స్ వస్తాయి, కానీ ఎంసెట్లో జేఈ అలాంటి ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఫెయిల్యూర్ అవుతున్నారు. టాప్ మార్క్స్ రావట్లేదు. దానికి రీజన్ మీకు టాలెంట్ లేదా? బోల్డ్ అంత టాలెంట్ ఉంది, కానీ దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలో తెలియకపోవడమే మీ వల్ల జరిగే మిస్టేక్. నేను ఇందాక హరీష్ సార్తో మాట్లాడేటప్పుడు చెప్పాను. నేను రీసెంట్లీ కూడా కొన్ని బయట కాలేజీలు విజిట్ చేశాను. జనరల్గానే విజిట్ చేసేటప్పుడు బయట కాలేజీలో టీచింగ్కు మన టీచింగ్కు కొన్ని డిఫరెన్స్ గ్రహించాను. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఇయర్ ఎంపీసీ వాళ్ళకి తెలుసు, మా బాబు మొన్నటి వరకు ఈ కాలేజీకి వచ్చాడు. నేను ఇది నా రెస్పాన్సిబిలిటీ అనుకుని నేను ఇక్కడికి వచ్చాను. డెఫినెట్లీ మనకి ఈ కాలేజ్ అనేది ఏమేమి ఇస్తుంది అనేది మనం ఈ కాలేజ్ బయట అడుగుపెట్టిన తర్వాత మనకు తెలుస్తుంది. అసలు ఇక్కడ ఏమేమి పొందుతున్నాం, బయట కాలేజ్ ఎట్లున్నాయి, మనకి ఈ కాలేజ్ మనకి ఇలాంటి సర్వీస్ ఇచ్చింది, ఇవన్నీ విషయాలు కూడా ఒక మెచ్యూరిటీతో మనం ఆలోచించినప్పుడు మనకి అవి తెలుస్తాయి. ఆ మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఎప్పుడైతే ఎట్ ది ఏజ్ ఆఫ్ 21 ఆ 24 ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకు తెలుస్తాయి. అంటే మనం ఏదైనా జాబ్ కోసం కష్టపడ్డప్పుడు కానీ, మన కాలేజ్ మన ఎడ్యుకేషన్ అయిపోయింది, ఏదైనా బిజినెస్ సెటప్ చేసేటప్పుడు కానీ అప్పుడు మనకి అవన్నీ గుర్తుకొస్తాయి. అంతేందుకు మీరు ఇప్పుడు చిన్నగా మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, రీసెంట్గా మీకు ఇటువైపు ఒక ఫంక్షన్ హాల్ అటువైపు ఒక ఫంక్షన్ హాల్ ఉంది. ఇప్పుడు స్టిల్ గెట్ టుగెదర్ జరుగుతుంటాయి. ఇప్పుడు 1980 బ్యాచ్ అని, నెక్స్ట్ 1990 బ్యాచ్ అని చెప్పేసి 2000 బ్యాచ్ అని చెప్పి ఏదో ఒక ఇయర్తోని వాళ్ళందరూ ఇప్పుడు మీట్ అవుతున్నారు. సో ఆ మీటింగ్ అనేది ఇప్పుడు మీకు ఈ మీటింగ్తో స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఆ ప్రమోషన్ టైంలో ఖచ్చితంగా పిలుస్తారు. మళ్ళీ మీకు అవకాశం వస్తే ఎప్పుడైనా సరే ఎలాంటి ఇన్విటేషన్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు మళ్ళీ కాలేజ్కి రండి. మీ మెమరీస్ ఒక్కసారి రికాల్ చేసుకోండి. నాకు టిల్ అంటే అప్పుడు నాగేష్ సార్ వాళ్ళు ఉండేది. ఆ టైంలో ఒక చిన్న మెమరీ చెప్తాను.